ఇక వివరాల్లోకి వెళ్తే కవితపై ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చెల్లని రూపాయి అయిపోయారని విమర్శించారు. నిజామాబాద్ ప్రజలకు కవిత ఏం చేయలేదని ఎంపీగా ఓడించారని తెలిపారు. అయితే కవిత కేటీఆర్కు ఎలాంటి బ్రాండ్ లేదన్న ఆయన 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం ఆస్తులు సంపాదించాలన్నారు. అందుకే తెలంగాణ సమాజం బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కుటుంబం రీబ్రాండింగ్ చేస్తుందని విమర్శల వర్షం కురిపించారు. ఇదంతా అన్నా చెల్లెల గురించే చర్య జరగాలని డ్రామా అని రఘునందన్ రావు అన్నారు. కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం. నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది, ఇంకా అతికేది లేదా సంసారం, కాబట్టి విడిపోతుంది. విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. ఇది ఒక రాజకీయాలలో నాకున్న 20 ఏళ్ళ 23 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. 2001 నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2019లో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు. కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు, పైసలు ఎవరు ఇస్తారు, ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. పాలేంది నీళ్ళేంది తెలుస్తుంది. నా నోట్లోకి వెళ్ళేంది కానీ ఇది చిట్చాటు కాదు. ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్లీ అన్న. ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది, ఆడలేక మధ్యలో ఓడిందని. నీకు క్యాండిడేట్లు లేక, నీకు పెట్టే దమ్ము లేక, పోటీ చేసే ధైర్యం లేక ఇట్లే మాట్లాడుతుంటారు అన్న. ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు, పరోక్షంగా సహకరించారు. ఇవన్నీ తప్పుడు మాటలు అన్న. ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడొద్దన్న. అది చాలా తప్పు, దురదృష్టకరం. అది అన్నిట్లలో పోటీ చేసిరు వాళ్ళు. ఎంపీ ఎలక్షన్లలో అన్నిట్లలో పోటీ చేసారు. నా మీదనైతే 100 కోట్లు పెట్టిరు, మీకు తెలుసు. ఇక కాంప్రమైజ్ అయిన పాలిటిక్స్ ఏడు ఉన్నాయి అక్కడ? ఏడ కాంప్రమైజ్ అయ్యారు? ఏ సీట్ కాంప్రమైజ్ అయ్యారు చెప్పారు? కాబట్టి ఇవన్నీ అబద్ధాలు, తప్పుడు మాటలు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పరిమితులకు లోబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా, కాంగ్రెస్ ఎంపీలైనా, ఇంకొకరైనా గెలుస్తారు. కాబట్టి ఒక పార్టీ ఇంకో పార్టీకి అమ్ముడు పోయింది ఇట్లాంటి మాటలు దయించి ప్రజాస్వామ్యంలో సరైనవి కాదనేది నా భావన. కవితపై ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చెల్లని రూపాయి అయిపోయారని విమర్శించారు. నిజామాబాద్ ప్రజలకు కవిత ఏం చేయలేదని ఎంపీగా ఓడించారని తెలిపారు. అయితే కవిత కేటీఆర్కు ఎలాంటి బ్రాండ్ లేదన్న ఆయన 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం ఆస్తులు సంపాదించుకుందన్నారు. అందుకే తెలంగాణ సమాజం బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కుటుంబం రీబ్రాండింగ్ చేస్తుందని విమర్శల వర్షం కురిపించారు. ఇదంతా అన్నా చెల్లెల గురించే చర్య జరగాలని డ్రామా అని ఆయన పేర్కొన్నారు. కామెంట్ చేశారు. ప్రధానంగా ఈ కవిత లేఖ తర్వాత కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపే విలీనం చేసే కుట్ర చేస్తున్నారు అంటూ కూడా మాకు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నేతలు కూడా సీరియస్ గా స్పందిస్తున్న పరిస్థితి. తాజాగా ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవితపై కొన్ని సంచలన కామెంట్ చేశారని చెప్పారు. కవిత బీఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయి, ఆమె నిజామాబాద్లోనే గెలవలేని వ్యక్తి, అంటే కేసీఆర్ కూతురు అయి ఉండి కూడా గెలవలేని వ్యక్తి. ఆమె మాట్లాడితే ఏం నడవదు. అదేవిధంగా ఆమె సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా నాకు సమాచారం ఉందంటూ కూడా ఆయన స్పష్టంగా కొన్ని కీలక కామెంట్లు చేశారని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ పని అయిపోయింది, తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్కి అదే కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు కవితలు తెలంగాణలో చెల్లని రూపాయలు, వాళ్ళకు ఎలాంటి స్కోప్ ఉండదు. ఓన్లీ జస్ట్ బ్రాండింగ్ కోసమే ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు తప్ప బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేంత సినిమా లేదు. అలాంటి సమాచారం హైకమాండ్ టచ్ లోకి వీరు వెళ్ళినట్టు కూడా నేను అనుకోవట్లేదు. సమాచారం కూడా లేదు. 10 ఏళ్లలో వీరు దోచుకున్నది పంచుకోవడానికి ఈ కొట్టాట, ఇదేవిధంగా ఆస్తుల పంపకాలు, నోట్ల పంచాయతీ, అదేవిధంగా ఏదైతే పదవుల పంచాయతీ తప్ప ఏం లేదు. అంటే రాజకీయంగా ఎప్పటికో కేసీఆర్ కుటుంబం సమాధి అయిందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కవితని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు, అంత సినిమా ఆమెకు లేదు. ఆమె చెల్లని రూపాయి అంటూ కూడా కొన్ని కామెంట్ చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు తాజాగా ఆయన, ఎందుకంటే రఘునందన్ రావు బీఆర్ఎస్ తో
దగ్గరగా ఉండి కొన్నేళ్ళు దగ్గరగా ఉన్న వ్యక్తి, వాళ్ళ కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు కూడా సో వాళ్ళ కుటుంబం గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే ఇటు డ్రామాలు ఆడతారు. ఏదైతే 10 ఏళ్ళు అధికారం అంటే 10 ఏళ్ళు పరిపాలించి కోట్లు దోచుకున్న వాళ్ళు పంపకాలకు పంచాయతీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇప్పటి ప్రజలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళని తమ వైపు మళ్లించడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాకు తెరలేపారు. అదే ఈ డ్రామాలో భాగమే కవిత మాట్లాడుతుందంటూ కూడా రఘునందన్ రావు చెప్పిన పరిస్థితి. మరొక వైపు తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుంది. ప్రజలు బీజేపీ పక్షాన నిలబడుతున్నారు. రానున్న కాలంలో బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ నేపథ్యంలో కూడా దీన్ని అడ్డుకోవడానికే వీళ్ళు చేసే కుట్రలో భాగమే ఏదైతే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత మాట్లాడుతుందంటూ కూడా రఘునందన్ రావు అయితే కవిత వ్యాఖ్యలను అయితే కొట్టిపారేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు ఇటు కాంగ్రెస్ కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ రోజు రోజుకి దిగజారిపోతుంది, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆదరణ కోల్పోతున్నాడు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ గతంలో పొత్తు అంటే కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మంత్రులైన సందర్భాలు ఉన్నాయి కేంద్రంలో, రాష్ట్రంలో. కానీ బీజేపీ బీఆర్ఎస్ తో కలిసే పరిస్థితి ఉండదు, అదేవిధంగా విలీనమైన పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవన్నీ ఎదుగుతున్న బీజేపీని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నట్టు కూడా ఉన్నదని అయితే చెప్పిన పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.